తెలియజేస్తున్నాం. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ, ఎన్డీఏ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా ఈ రోజు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రభావం అంటే 1వ సంవత్సరం నుంచి మళ్ళీ మనకి టోటల్ 1 కాబట్టి 1 అంటే రైజింగ్ స్టార్ కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనందరికీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఆయురారోగ్యాలతో కానీ అందరం బాగుండాలని, అందరం కూడా రాజకీయ నిరుద్యోగం లేకుండా అందరం ఒక మంచి రాజకీయ భవిష్యత్తు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ నూతన సంవత్సర వేడుకలకు ఇచ్చేసిన అందరికీ సంతోషం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో గత 30 సంవత్సరాల నుంచి పుట్టినిల్లు నెల్లూరైనా మెట్టినిల్లుని పుట్టినిల్లులాగా మరిపించినటువంటి మాగుంట కుటుంబీకులు రాజకీయ నాయకులను ఎవరన్నారు, కుల మతాలు పార్టీలకు అతీతంగా 5వసారి పార్లమెంట్లోకి అడుగుపెట్టి అర్బన్ హౌసింగ్ కమిటీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ తోటి ఓంప్రకాష్ బిర్లా గారు ఎంపీ గారు నియమించి మళ్ళీ 2వసారి ఎక్స్టెన్షన్ ఇచ్చినందుకు నిత్యం ప్రజల సమస్యల కోసం పోరాడే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు వాళ్ళని కోరుకుంటూ పశ్చిమ ప్రాంతంలో రైలు తీసుకొచ్చినటువంటి ఘనత మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని తెలియజేస్తూ, అలాగే పట్టిన పట్టు విడవకుండా ఏ పార్టీలో అధికారంలో ఉన్నా, తన అధికారంలో ఉన్నా లేకున్నా గర్వంగా ప్రతి ఒంగోలు పౌరుడు చెప్పుకునే విధంగా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని తెలియజేస్తూ, భవిష్యత్తులో మీ రాజకీయ వారసత్వాన్ని మీ కుమారుడిలాగే మాగుంట రాఘవరెడ్డి గారు అధిష్ఠించి ప్రకాశం మరియు మార్కాపురం 2 జిల్లాల్లో మాగుంట సేవలు అందించాలని భగవాన్ శ్రీ పుట్టపర్తి సాయిబాబు గారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ ఆయన చెప్పినా కానీ డిసెంబర్ 1 ఒక మనందరికీ ముఖ్యమైన రోజు. ఆ రోజు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ సుబ్రహ్మణ్య గారి ఆశీస్సులతోటి రాఘవరెడ్డి గారిని ఆ రోజు ఘనంగా అందరికీ రాజకీయ వారసత్వంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రావాల్సిన రాఘవబాబు గారు 5 వివరాలు రాకపోయారు. భవిష్యత్తులో మనందరికీ చేతుడు వాదనగా ఉంటూ రాబోయే తరానికి కాబోయే. అందరికీ నమస్కారం. మనకు 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభ సందర్భంగా గౌరవనీయులు మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి వారి యొక్క ప్రజా జీవితంలో ఈ సంవత్సరం మరింత మెరుగైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ ప్రజాసేవలో వారు మన ఒంగోలు పార్లమెంటుకి మరిన్ని సేవలు అందించాలని వారికి, వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి చేసినటువంటి స్థానిక నాయకులందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒంగోలు పట్టణ నగర ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒకసారి ఇలా చూడండి సార్. సార్ ఎంపీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ సార్కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా రెడ్డి గారికి 1 నిమిషం 2 మినిట్స్ కేక్ కట్ చేసేదాకా. ఇప్పుడు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మా మిత్రులు బెల్లం సత్య గారిని నూతన సంవత్సరం విశిష్ట పురస్కరించారు. 2026 సంవత్సరాలకి నూతన సంవత్సరం మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాగుంట అభిమానులు, మాతో మండలంలో నియోజకవర్గాల నాయకులందరూ కూడా నమస్కారాలు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటి నుంచి కూడా మాగుంట వారి ఫ్యామిలీ అంటే ప్రజాసేవకు అంకితమై ప్రజల యొక్క ఆశీస్సులు పొంది ప్రజలకు అన్ని సందర్భాల్లో ఏదో ఒక విధంగా సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు నడుస్తున్నటువంటి ఫ్యామిలీ. ఆ విధంగా మీరందరూ కూడా రానున్న కాలంలో కూడా రాఘవరెడ్డి గారిని మాగుంట
అభిమానులందరికీ ప్రతి సంవత్సరం ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ రాజకీయాలకి అతీతంగా అందరినీ ప్రేమించడం ఏ రాజకీయ నాయకుడికి కుదరదు. అది మాగుంట కుటుంబానికే సాధ్యం అనేది మనస్ఫూర్తిగా చెప్తున్నాం. 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో మాగుంట ట్రస్ట్ ద్వారా ఎన్నో విద్యాలయాలు స్థాపించి తన సొంత డబ్బులతో ఆ భూములు మాగుంట ట్రస్ట్ ద్వారా విద్యాలయాలకు ఇచ్చిన ఏకైక వ్యక్తి మాగుంట కుటుంబం. అయితే నేను ఇప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏ ప్రజాసేవకుడు చేయలేని సేవ ఈ చేతులతో ఇచ్చే దానం ఇంకొక చెయ్యికి తెలియని ఏకైక వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి. ఆయన అమెరికాలో ఉండా, ఆస్ట్రేలియాలో ఉండా అయ్యా అనంటే ఫోన్ లిఫ్ట్ చేసి తన సమస్యని తీర్చే వ్యక్తి కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి అని పేర్కొంటూ, అదేవిధంగా మా రాఘవబాబుని మొన్న పార్లమెంటు ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేసి ఉన్నారు. మా రాఘవబాబు కూడా మా పెద్ద ఆయన అడుగుజాడంలో నడిచి ఈ ఖ్యాతిని భారతదేశంలో గుర్తింపు చేసే వ్యక్తిగా మా రాఘవబాబు ఉండాలని, మా రాఘవబాబు ఎక్కడున్నా ఆయనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు మా అన్న ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారాలు. 2025 సంవత్సరానికి మనం వీడ్కోలు పలికి 2026 సంవత్సరానికి మనం ఆహ్వానం పలికి సంతోషంగా రాత్రి 12 గంటల తర్వాత 2026 సంవత్సరం వచ్చిందని ఆనందంగా ఇక్కడ గడుపుతున్న సోదరులందరికీ కూడా, సోదరిమణులకి అందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అధికారులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి శుభం కూడా జరుగుతుంది అనేది అందరి నమ్మకం. అది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువనేత నారా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఎటువంటి పాత్ర తీసుకుంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమైంది. అందరూ కలిసి కట్టుగా కూడా పనిచేస్తేనే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దాని కొరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా వారి పాత్ర కూడా వారు పోషిస్తూ అందరికీ పెద్ద దిక్కు అనేది మన నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అంటేనే అత్యంత ప్రియమైన రాష్ట్రాన్నిగా వారు కూడా భావించి ఏ విధంగా నిధులు ఇవ్వాలని తీసుకురావడం జరుగుతున్నది. 2026 సంవత్సరంలో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ రాష్ట్రాభివృద్ధి కూడా మనం చూసుకుంటామని తెలుపుకుంటూ ఈ రోజు ఇక్కడ సమావేశానికి విచ్చేసిన అధికారులందరూ కూడా, రాజకీయ నాయకులు, మాగుంట కుటుంబ అభిమానులందరికీ కూడా మరొకసారి పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విష్ యూ ఎ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. 2026 సంవత్సరం న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. చూసే ఒక మంచి ఒక కేకులోనే మేమందరం సమర్థంతో ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఆనంద
హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ M రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ S సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ M దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.